పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుజీ. తల్లి. రైట్. సో మనకు తెలిసిన విషయమే, డిసెంబర్ 5వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ గారి యొక్క సంచలన ఏదైతే ఈ వార్త ఉందో, రోజుకొక మలుపు, రోజుకొక ట్విస్ట్ చూస్తున్నాం. అయితే ఈ ప్రకారంగా మొన్న మనం చూసుకున్నాం, ఆయనని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ తర్వాత ఆయనని గాంధీ హాస్పిటల్ తరలించి అక్కడ నుంచి నాంపల్లి కోర్టు నుంచి 24 hours రిమాండ్ అయితే చేశారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ మరొకసారి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత హోల్ ఇండస్ట్రీ కదిలి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి విషయం చెప్పడం, కాకపోతే ఆయనకి జాగ్రత్తలు చెప్పడం, కాకపోతే ఏదో ఒక రకంగా ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క హీరో వెళ్ళారు. అయితే ఈ పరంగా ఈ హీరోస్ అందరూ కలిసి ఈ టాలీవుడ్ హీరోస్ అంతా కలిసి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరుగుతుంది. అయితే ఇది చూశాక మీకు ఏం అర్థమైంది, ఏంటి, దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సినీ పెద్దలందరూ కూడా ఇవాళ కలుస్తున్నారు. ఏమిటి, ఎలా ఉండబోతుంది అనేటువంటిది. అయితే అంతా అనుకూలముగానే ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఇష్యూలు అనేటువంటివమ్మ ఎవరు కొన్ని కాకతాళీయముగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అల్లు అర్జున్ గారిది అంటే మనం చెప్పాం, ఎందుకు కొన్ని చిన్న ముందు చూపు కొంచెం లేకపోవడము, ఏదో చిన్న ఇబ్బందులు కలగడం జరిగినది. ఎవరు కావాలని చేయరు, అది సహజం. కానీ సినిమా పెద్దలు కలవటము అనేటువంటిది, ఇప్పుడు ఏదైనా సందర్భము సమయము అనేటువంటిది వచ్చినప్పుడు కలవటం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు వెంటనే మామూలుగా సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారము చేసిన వెంటనే ఏదో ఒక పరంగా ఒక లీడ్ తీసుకొని ఒక మధ్య వారధి అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా అవసరమమ్మ. ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎలా ఉంటారు అంటే, ఎవరికి వాళ్ళు అందరూ ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి గొప్పతనం వాళ్ళది. సినిమాల్లో ఎవరు లీడ్ చేసి రండి అని అనేటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఎఫ్డిసి చైర్మన్గా దిల్ రాజు గారు ఉన్నారు కాబట్టి, సరే ఆయన మొన్న లేరు, ఏదో అమెరికాకు వెళ్ళి ఉన్నారు కాబట్టి కొంత సమన్వయ లోపము తప్ప వేరే విధానాలు ఉంటాయని మనం అనుకోవడానికి లేదు. ఒకటి తెలుస్తూనే ఉన్నది చూసేటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రాధినేతకు అన్ని సమస్యలు ఒక్కటే, నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, మామూలు కార్మిక సమస్యలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, ఇలా సినిమాపరమైనటువంటి వాళ్ళు కానీ, లేదు ఇంకొకటి కానీ, సాఫ్ట్వేర్ రంగం, ఐటీ కానీ, అభివృద్ధి, రోడ్లు నిర్మాణాలు, భవన నిర్మాణాలు, ఇవన్నీ కూడా, అలాగే రాకపోకలకు విమానాలు, ఇవి కానీ, ఏదైనా ఎవరికి ఏ సీఎం వచ్చినా తన హయాములో నేను ఒక గొప్ప పని చేశాను అని అనిపించుకోవటానికే చూస్తాడు తప్ప, ఏది బదనాం చేసి ఇబ్బందులు పాలు చేసినాడు ఈయన అని అనిపించుకోవాలి అని ఏ సీఎం చేస్తాడని అనుకోవడానికి లేదు. ఆ చేసేటువంటి విధానాల్లో ఒకరొకరిది ఒక్కో రకమైనటువంటి పోకడ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు సినిమా వాళ్ళందరూ కూడా దిల్ రాజు గారు ఒక లీడ్ తీసుకొని, ఎప్పుడైతే నిన్నటికే పరిణామాలు బాగా మారిపోయినాయి వ్యవహారాలన్నీ కూడా. ఎందుకంటే అమ్మ, ఏదైనా కలిసికట్టుగా అభివృద్ధి పదములో చేసుకునేటువంటి విధానం అనేటువంటిది వేరు. ఒక కుటుంబమే చూడండి, ఒక కుటుంబం పైకి ఎక్కి రావాలి అన్నప్పుడు ఆ కుటుంబంలో అందరూ కలిసి ఉంటేనే కదా ముందుకు వెళ్ళగలుగుతారు. అంతే కదా. కుటుంబంలో విభేదాలు పెట్టుకుంటే కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది, కానీ ఎలా ముందుకు వెళ్తారు? రాష్ట్రమైనా అంతే, సర్వము అందరూ కూడా సీఎంకు సహకరించాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంటుంది. సీఎం గారు కూడా అందరినీ సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ముందుకు వెళ్ళే విధముగా ఉండాల్సిన బాధ్యత సీఎం గారికి కూడా ఉంటుంది. అంతే కదా, ఇందులో ఏమాత్రం తేడా లేదు. ఆ వాతావరణం అప్పుడే ఇవాళ చాలా అనుకూలవంతమైనటువంటి వాతావరణముగా ఉన్నది. సంక్రాంతి శోభ అనేటువంటిది ముందుగానే వచ్చింది అనేటువంటిది అయితే తెలుస్తూ ఉన్నది.
ఇక మిగతాటివి అంటారా, ఎవరు ఏ పనిలో ఉంటే ఆ పని అది చేసుకొని పోతూ ఉంటుంది. చిన్న చిన్న ఏమున్నాయో సమస్యలు, తప్పితం ఎక్కడ జరిగిందో ఆ తప్పితాన్ని సరిదిద్దుకోవడంలో ఉండేటివి సరిదిద్దుకుంటే అది పెద్ద చిన్న విషయం కాదు, అంతా మేలు జరుగుతుంది. అన్నీ సమన్వయం చేసుకుంటారు, ముందుకు వెళతారు. ఇక నుంచి సినిమా ఇండస్ట్రీకి బాగానే ఉంటుంది, ప్రభుత్వానికి ఎప్పుడూ బాగానే ఉంటుంది. ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తికి ప్రభుత్వానికి ఎప్పుడు అనుకూలంగానే ఉంటాయి. ఏదైనా ప్రభుత్వం అనుకూలంగా మిగతా వాళ్ళందరూ వ్యవహరించాలి, సూచనలు అవి తీసుకొని ప్రభుత్వాలతో పొందాల్సినటువంటివి ఏమేం పొందాలనో అన్నీ పొందుతారు. ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తూ జీవితం ముందుకు పోతుంది అనేటువంటి భావనలోనే కనపడుతూ ఉన్నది వ్యవహారం అంతా కూడా. ఏదైనా అనుకూలవంతమైనటువంటి వాతావరణంగానే ఉన్నది. ఏదో ఒకటి రెండు ఇష్యూలు సినిమా విషయాలలో జరిగినప్పటికీ, ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు జరుగుతున్నప్పటికీ అవి ప్రతి జీవితాల్లోనూ ఉంటాయి కదా అనేటువంటివి చూసుకొని ముందుకు వెళ్ళే పనే ఉంటుంది తప్ప వేరే విధంగా ఉంటుందని అనుకోవటానికి ఏమీ లేదు తల్లి. బాగానే ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. జయోస్తు.